హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. అభిమానుల యందు మెగా అభిమానులు వేరు అంటాం. ఎందుకంటే సాధారణంగా ఉండేటువంటి సినిమా ప్రేక్షకులకి మెగా అభిమానులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద వాళ్ళు కొట్లాడేటువంటి తీరు కావచ్చు, లేదా వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి కావచ్చు, చాలా చాలా అద్భుతమైనటువంటి మార్గాన్ని చిరంజీవి గారి ద్వారా అందిపుచ్చుకుని సమాజంలో సేవ వైపు కూడా అభిమానులు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దారిని ఆయన చూపించారు. అదే దారిలో వెళ్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి ఈశ్వర్ రాయల్ అనేటువంటి ఒక మెగా అభిమాని అని చెప్పాలి. ఆయన మెగా స్టార్ చిరంజీవి గారి కుటుంబం అంతా బాగుండాలని చాలా సందర్భాల్లో పొర్లు దండాలు పెట్టుకుంటూ అటు తిరుమల మెట్లన్నీ కూడా మోకాళ్ళ మీద నడిచినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి ఒక అభిమానితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా ఆయన మళ్ళీ ఆయన అభిమానాన్ని మరోసారి చూపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈశ్వర్ రాయల్ గారు అందుబాటులో ఉన్నారు, ఆయన అడుగుదాం. ఈశ్వర్ గారు నమస్తే అండి. హలో హలో ఈశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఈశ్వర్ గారు, మీరు ఎక్కడండి? ప్రాపర్ ఎక్కడ సార్ మీది? మాది రామచంద్రపురం మండలం బంకిపల్లి గ్రామం సార్. ఓకే అండి, ఓకే. ఏం సార్, ఎప్పుడు చూసినా చిరంజీవి గారి కుటుంబం కోసం, మెగా కుటుంబం కోసం ఏదో ఒక విధంగా మీ భక్తిని ఆ దేవుడికి వాళ్ళ కుటుంబానికి ఆశీస్సులు ఉండాలని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక మొక్కుతూనే ఉంటుంటారు. ఎందుకని సార్ అంత అభిమానం? చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి అన్నయ్య సార్, చిరంజీవి అన్నయ్య గారే ఫస్ట్ నుంచి. ఓకే. నాకు ఎందుకంటే గతంలో అన్నయ్య ఫ్లైట్ లో ఇదైనప్పుడు, ఓకే, ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతా ఉన్నా. అప్పుడు నాకు అనిపించింది, అంటే మాకు దగ్గర కదా. ఓకే అండి. అలా ఏం చేస్తామని అన్నయ్య అప్పట్లోనే నాకు చిన్నప్పటి నుంచి నేను రామాలయంలో ఎక్కువ ఉంటాను సార్. ఓకే అండి, ఓకే. పని చేసుకున్నా, పొలంలో పని చేసుకున్నా, సాయంకాలం అయితే గుళ్ళో ఉంటా, భజనలు ఇది. అప్పటి నుంచి అన్నయ్య అంటే ఇష్టం. కానీ ఈ షూటింగ్ ఇటు పోతా ఉంటారు కదా. అవునండి, అవునండి. అడ్డులు ఏదైనా జరగచ్చు, అందువల్ల స్వామిని ఎక్కువ వేడుకుంటా ఉంటాం, ఆంజనేయ స్వామిని. మళ్ళీ ఈ మధ్యన కూడా ఏదో మోకాళ్ళ మీద నడిచినట్టున్నారు, పొర్లు దండాలు అయి పెడుతున్నట్టున్నారు మళ్ళీ. పొల్లు దండాలి సార్, అది మధ్యలో అంటే మొన్ననే సార్ రామ్ చరణ్ గారికి దెబ్బ తగిలిందని. అవునండి, అవునండి. దానివల్ల పొల్లు దండాలు పెట్టినాను. అదేవిధంగా అన్నయ్యకి భారత రత్న రావాలని, ఓకే అండి, ఓకే, రాష్ట్రపతి అవ్వాలని భవిష్యత్తులో. ఓకే అండి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అందరు బాగుంటే రాష్ట్రం కూడా బాగుంటుంది, 2 రాష్ట్రాలు, దేశం కూడా బాగుంటుందని సమాజానికి ఏదో ఒక విధంగా మంచి చేస్తున్నారు ఆయన. అవును, ఎంతో మంది. ఈ రోజు బ్లడ్ బ్యాంక్ తీసుకుంటారు, రోజుకి ఒక 10 మంది మొత్తారుగా తీసుకుంటే రోజుకి ప్రాణాలు బతికిస్తారు. అవునండి, అవునండి. ఒక సంజీ, ఒక ఆంజనేయ స్వామి ఒక వాయువు రూపంలో, చిరంజీవి అన్నయ్య రూపంలో ఆంజనేయ స్వామి వచ్చాడు, అందరికీ మంచి చేస్తున్నాడు. ఓకే సార్. ఈ మధ్యన పెద్ద సినిమాకి సంబంధించి ఆ గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. ఎలా చూసారా మీరు అది? రామ్ చరణ్ గారిది చూసాను సార్. ఎలా అనిపించింది? పెద్ద రామ్ చరణ్ గారిని చూస్తా ఉంటే అచ్చు ఆంజనేయ స్వామి చూసినట్టే సార్. అవును, చాలా మంది ఇదే మాట మాట్లాడుతాను. నాకైతే అదే అనిపించింది. గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే, రోమాలు నిక్కబొడుచుకున్నాయని ఆ వీడియో అలా గద పట్టుకుని అలా తిప్పుతా ఉంటే. అవును సార్. నన్ను కూడా అంటా ఉంటారు సార్. అవునా? నన్ను నా ముఖం ఆంజనేయ స్వామి కనపడతాడు చాలా మంది అంటారు. ఎందుకో ఆ కుటుంబానికి, రామభక్తులకి, రాముడికి, హనుమంతుడికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. అవును సార్. అంతే కదా సార్, రామభక్తే గొప్ప సార్ ఏమైనా. అవునండి. మాకు అన్నయ్య రాముడు లాంటి వారు, నా అమ్మ సురేఖమ్మ సీతమ్మ లాంటిది. మేము ఆయన భక్తులు, వానరులు. అంతే సార్. ఓకే, ఓకే. ఇంకా అండి, అంటే ఈ మధ్యన కొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన చేసిన ఏం కార్యక్రమాలు ఉన్నాయి, ఏం చేస్తారు ఆయన,
ఆయనకి మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అని చెప్పి కొంతమంది ప్రాలాపనలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమనుకుంటున్నారు మీరు? మీకేమనిపించింది అలాంటివి వింటుంటే? నాకు నేను దేవుడికి చెప్పుకుంటాను సార్, ఆంజనేయ స్వామికి. అన్నయ్య ఎవరి దగ్గర మాట పడడు, కానీ ఎవరంటే వాళ్ళు వచ్చి ఏదంటే ఏదైనా ఇస్తే ఫేమస్ అయిపోతాము. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఫేమస్ అయిపోతాం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఫేమస్ అయిపోతాము అనేసి లెక్కలో ఇది చేస్తున్నారు. కానీ నేను మాట్లాడకపోవచ్చు, కానీ నా మౌనం దేవుడికి చెప్పుకుంటాను సార్, ఆంజనేయ స్వామి. దేవుడు చూసుకుంటాడు అంటారు? అవును సార్. ఓకే, నిజమేనండి. నిజంగానే చాలామంది ఏమంటారంటే చిరంజీవి గారిని ఎవరైనా సరే ఉత్తిని ఆడిపోసుకొని ఎవరో కూడా బాగున్నటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు ఇప్పటి వరకు అని అంటారు. అవును అవును సార్. ఇంకోటి, అన్నయ్యని ఏమనిపించిన వాళ్ళు ఎవరు కానీ పైకి రాలేదు సార్. నిజంగానే, నిజమే. అది 100%. అవును. ఎందుకంటే నేను కోరుకునేది అదే సార్, అన్నయ్య ఒకరిని తిరిగి మాట్లాడరు. అన్నయ్య మంచితనమే 10 మందికి సేవ చేస్తున్నాడు, అదే కాపాడుతున్నది. మేము అన్నయ్య బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి, ఫ్యామిలీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది, దేశంలో ఉండే ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా కూడా బాగుంటారు అనేసి లెక్కలో నేను ఇది చేస్తున్నాను సార్. అంటే కొంతమంది అంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, ఏమిచ్చారయ్యా మీకు చిరంజీవి గారు అని చెప్పి అంత అభిమానం చూపిస్తున్నారు అని. ఏమంటారు అలా అంటే కనుక? కష్టం సార్, ఏదైనా కష్టపడితేనే సార్ ఫలితం అనేది. కష్టపడి నిలబడండి అని చెప్పి ఆ గుణం నచ్చిందా మీకు? ఆ కష్టం తెలుసు కాబట్టి అన్నయ్య బాగుండాలని నేను కోరుకుంటున్నా. సీతారామ ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క ఏకాదశి పౌర్ణానికి మేల్కొనే ఉంటాను సార్. హరిరామ భజన బాత ఆంజనేయ స్వామి గుడిలో అన్నయ్య పైన కుటుంబం పైన అర్చన చేపిస్తా. ఫస్ట్ తెల్లవారి వరకు మేల్కొనే ఉంటాం హరిరామ భజనలో చేసుకుంటూ. ఓకే, చిన్నప్పటి నుంచి అంతే సార్. ఓకే, అన్నయ్య బాగుండాలి. కలిసారా చిరంజీవి గారిని? కలిసాను సార్. వెరీ గుడ్. అంటే 2024లో కలిశాను. అదే పొలిదండలు పెడుతుంటే కొండకి, అప్పుడు అన్నయ్య చూసి ఇంటికి రమ్మన్నాడు. మా అమ్మ మా నాయన ఫ్యామిలీ మొత్తం పోయినాము. ఫ్యామిలీ మొత్తం పోయి కలిసాం సార్. ఏమన్నారు? ఎలా ఫీల్ అయ్యారు? మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆయన ఎలా ఫీల్ అయ్యారు? అన్నయ్య కూడా చాలా సంతోషం, చాలా సంతోషం. నువ్వు కూడా మా కుటుంబంలో ఎవరికి ఉన్నాడు అన్నయ్య. నిజంగానే అభిమానుల్ని ఆ కుటుంబం చూసుకున్నంత గొప్పగా నాకు తెలిసి మిగతా వాళ్ళు చూసుకోరని కాదు, కానీ వాళ్ళు ఇంకొక మెట్టు ఎక్కువ ఎప్పుడు అంత బాగా చూసుకుంటారు అభిమానులు కూడా. అవునా కదా? నిజమేనా? అవును సార్, అవును సార్. రైట్ అండి ఈశ్వర్ గారు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? 2002లో ప్రారంభించాను సార్ పొలిదండాల కార్యక్రమము. ఆయన కోసమే? అవును సార్. ఫస్ట్ అది కూడా డేట్ తెలియదు కానీ అన్నమయ్య మెట్లు వచ్చే రోజు ప్రారంభించా. ఓకే. ఆ రోజు స్వామి అడిగితే కింద అలిపిరిలో ఏమన్నారంటే, ఇంతవరకు ఎవరు ఎక్కలేదు నైనా, నువ్వు పైన మహాంగ ప్రదర్శన చేసి గుడి చుట్టూ మాడ వీధులు చుట్టూ చేసి నేనంటే సరే అనేసి మళ్ళా వెళ్ళిపోయినా. మళ్ళా ఒక రోజు చేయాలని వచ్చినా అప్పుడు వెనక్కి వెళ్ళిపోయినా. అనుకోకుండా ఈ రోజన్నా ప్రారంభిద్దారంటే ఆ రోజు అన్నమయ్య మెట్లు వచ్చాము. మంచిది అనుకొని నేను స్టార్ట్ చేశాను, గంట కొట్టారు. ఓకే. పాదాల కాడ సంతోషం ఉంటుంది సార్. అంతా వరకు ప్రతిరోజు ఆ ఫ్యామిలీ కోసం ప్రతి మంగళవారం అన్నయ్య పైన అర్చన. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారండి? మామూలు వ్యవసాయం చేసుకుంటూనే ఆయన మీద అభిమానం మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం ఆ కుటుంబం మీద అర్చన చేయించడం అంటే నిజంగా మీ అభిమానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇంత గొప్ప అభిమానులు నాకు తెలిసి వేరే హీరోలకు ఎక్కడా ఉండరేమో. అందుకని అంటున్నాను, అభిమానుల కన్నా మీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా భక్తులనే అనాలి, పవన్ కళ్యాణ్ గారికి కానీ చిరంజీవి గారికి కానీ. రైట్ అండి, చెప్పండి. మన మార్క్ శంకర్ కూడా అగ్ని ప్రమాదం జరిగింది కదా? అవునండి, అవును.
ఆ రోజు కూడా అమ్మవారిని వేడుకున్నాను సార్. దీక్షలో వచ్చి బాగా అవ్వాలి అనేసి మన కనకదుర్గమ్మకి పొలిదండాలు పెట్టాను. బా మీలాంటి నిజంగానే మీలాంటి అభిమానుల ఆశీస్సులే వాళ్ళు కూడా సమాజానికి సేవ చేయాలి అనేటువంటి తత్వాన్ని, ఇంత మంచి గుణాన్ని ఉన్నటువంటి వ్యక్తుల్ని మనకి ఇంకా డెఫినెట్గా మంచిగా చూడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి. ఏదేమైనా కానీ మెగా అభిమానులు వేరయ్యా అని ఎందుకంటామంటే, సమాజానికి మంచి చేస్తున్నటువంటి ఆ కుటుంబం కాబట్టి ఆ కుటుంబం బాగుంటాయి. ఆ కుటుంబ పెద్ద చిరంజీవి గారు లాంటి వ్యక్తులు డెఫినెట్గా ఆయురారోగ్యాలతో శుభంగా ఉంటే కనుక ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ జీవితాలు ఇంకా మెరుగుపడేటువంటిది, వాళ్ళకి సహాయం అందేటువంటి అవకాశాలు ఆ కుటుంబం నుంచి వస్తాయి. కాబట్టి అలాంటి కుటుంబం బాగుండాలని అభిమానులు కూడా, ఇలాంటి అభిమానుల కోరికలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా నిజంగా ఇలాంటి అదృష్టం ఉండాలి. నిజంగా అలాంటి అభిమానులు సంపాదించుకోవాలంటే అలాంటి అదృష్టం అంతా చిరంజీవి గారికి, ఆ కుటుంబానికే ఉంటుందని కోరుకున్నాం.